Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవ దత్త. శ్రీ గురుభ్యో నమః. మాణిక్య ప్రభువు జీవసమాధి చెందుట. మనోహర ప్రభు తరువాత వారి తమ్ముడు ఖండేరావు మహారాజు మాణిక్య ప్రభు పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించారు. వీరి కాలంలో మాణిక్య నగరము సౌందర్య సౌభాగ్యాలతో విరాజిల్లింది. బహుభాషలు తెలిసి పాండిత్యము కలిగి సంస్థానమునకు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చారు. వీరు 1857 సంవత్సరము పాల్గొనమాస కృష్ణపక్షము చతుర్థి నాడు దేహాన్ని చాలించారు. వీరి తరువాత శంకర మాణిక్య ప్రభు మహారాజు సింహాసనమును అధిష్ఠించారు. ముక్తాబాయి కేశవ దీక్షితుల పుత్రుడు. వీరు 1945 ఫిబ్రవరి 28న దేహాన్ని చాలించారు. వారి 9 సంవత్సరముల కాలమున మాణిక్య విద్యాలయాన్ని స్థాపించారు. వీరి తరువాత శ్రీ సిద్ధరాజు మాణిక్య ప్రభు మహారాజు ప్రభువులయ్యారు. మహారాజు ప్రభు సర్వాధికారులు. వీరు మాణిక్య నగరములో 1939 ఫిబ్రవరి 1వ తేదీన జన్మించారు. వీరు శంకర మాణిక్య ప్రభు మహారాజుల వారి పుత్రులు. అందరూ వీరిని రాజా అని పిలిచేవారు. వీరు మాణిక్య ప్రభు హిందీ విద్యాలయము, శ్రీ మాణిక్య ప్రభు వసతి గృహము, శ్రీ మాణిక్య ప్రభు పఠనాలయము, శ్రీ మాణిక్య ప్రభు పాఠశాల, సకల మత సాంప్రదాయ క్రీడామండలి వంటి సంస్థలు స్థాపించారు. ఈ మాణిక్య నగరంలో గ్రామం మధ్యలో ప్రభు మందిరం ఉంది. ఇది ప్రభువు ఎప్పుడూ నిద్రించిన స్థలము. దీని నిర్మాణమునకు అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. దేవాలయముపై ఉన్న 5 కలశములు బంగారు కలశములే. బంగారు రేకులతో చేయబడిన ఈ కలశములు 5 మణుగుల బరువు ఉన్నవి. విశాలమైన మహాద్వారము. మహాద్వారము పైన నౌబత్ఖానా, దానిలో ప్రతిధ్వనించే నగారా ధ్వనులు చాలా దూరం వినిపిస్తాయి. నల్లరాతితో నిర్మించిన విశాలమైన మందిరము. చలువరాతి వసార, నేర్పుతో చెక్కిన స్తంభాలు ఆకర్షణలు. మందిరములోని కోణాలన్నీ గర్భాలయంలోకి చేరుకుంటాయి. ఇది అన్ని మత సాంప్రదాయాలకు ప్రతీక. విశాలమైన శిఖరము, దాని క్రింద శ్రీ మాణిక్య ప్రభు సమాధి. ఈ సమాధికి వెనుక మనోహర మాణిక్య ప్రభు సమాధి భూగర్భంలో ఉన్నది. ప్రభు మందిరములోని సభామండపంలో 4 ప్రక్కల పెద్ద అద్దములు అమర్చబడి ఉన్నవి. ఇచ్చట నల్లరాతిపై చేయబడిన సోపానము మీద రజిత నాణాలు పొదగబడినవి. ఈ ప్రభు మందిరమునకు ఎడమవైపున యాత్రికులు భోజనము చేయు భాండారు ఉన్నది. వేలాది భక్తులు ఒక్కసారిగా భోజనము చేయుటకు ఏర్పాట్లున్నవి. ఈ భాండారములోనే శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం ఉంది. అమృత శిలలతో చేయబడిన విగ్రహం ఉన్నది. ఇచ్చట ఉన్న ఔదంబర వృక్షము క్రింద ప్రభువు విశ్రాంతి గడుపువారు. ప్రభువు ఉపయోగించిన పల్లకీలు కూడా ఇచ్చటనే ఉన్నవి. శంకర మాణిక్య, మార్తాండ మాణిక్య ప్రభువుల సమాధులు పాలరాతితో మందిరములుగా నిర్మించబడినవి. మాణిక్య నగరమునకు తూర్పున గురుగంగా విరజానది సంగమ క్షేత్రము, సంగమేశ్వర ఆలయము ఉన్నవి. ఇచ్చట బయాదేవి, దాదా మహారాజ్, మార్తాండ మహారాజ్ జ్యేష్ఠపుత్రుడు బాబాసాహెబ్ మహారాజ్ సమాధులు ఉన్నవి. గ్రామమునకు ఉత్తరమున కొండ మీద మహబూబ్ సభాని దర్గా ఉన్నది. ఇచ్చట అన్ని మతముల సాంప్రదాయం అని అంటారు. ఎవరైనాను ఈ సాంప్రదాయమును అభివృద్ధి చేయదలిచిన శ్రీవారి గాదిని స్థాపన చేసి సటకా పాదుకులను పూజించవలెను. గాది సటక ఎవరి గృహమున ఉండునో వారు నిత్యము భిక్షమెత్తి దానికి నైవేద్యము చేయవలెను. శ్రీ దత్తాత్రేయ మహారాజులు పరమ గురువులని చెప్పుదురు. మాణిక్య నగరములో జరిగడి అన్ని ఉత్సవములలో మార్గశిర పౌర్ణమి నాడు జరుగు దత్త జయంతి ప్రధానమైనది. శ్రీ ప్రభువుని దత్తాత్రేయ అవతారమని పూజించడివారు. ప్రభువులు ఉండగానే ఈ ఉత్సవము ప్రారంభమైనది. అత్యంత వైభవముగా జరుగు ఈ ఉత్సవములో వేలాది భక్తులు పాల్గొనుచున్నారు. ముసల్మానులకు ముఖ్యమైన మొహరం పండుగ జంగం మేళా జరుగుచుండెడిది.
గార్మీ ముసల్మానుల పండుగ కూడా జరుపబడుచున్నది. బాపాచార్య, నారాయణ దీక్షితులు, చిమ్నా, గోపాల్ బువ, రాంభవు, దయాల్ దాసు, గిరిరావు చౌదరి, రామచంద్ర బువ, లక్ష్మీ నృసింహ శాస్త్రి, రామన్న పంతులు, శరణు సాధు, రామకృష్ణ పంతులు, విఠలరావు, రావూజీ బువ, చింతామన్ బువ, సంత్రాం దాదా ప్రభువు భక్తులలో ముఖ్యమైన వారు. వీరిలో కొందరు సంస్థానమున పనిచేయుటలో, మందిరము నిర్మించుటలో ఏదో విధమైన సంబంధము కలిగి ప్రభువునందు అచంచల భక్తి కలిగి సేవించినవారు. మాణిక్య ప్రభువు కలియుగములో దత్తావతారములలో 3వ వారు. ఇప్పుడు అసంఖ్యాకమగు భక్తులు మాణిక్యనగరమున ప్రభు సమాధిని దర్శించి ప్రభు సేవలో గడుపుచు ధన్యులవుతున్నారు. ఈ క్రింది బిరుదుతో ప్రభువుని స్మరించువారు సుఖ సంపదలతో సర్వాభీష్టములు పొంది సుఖించుచున్నారు. మంగళచరణము. శ్రీ సద్గురు మార్తాండ ప్రభు గురు పరబ్రహ్మణే నమః. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాధిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత సద్గురు శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై. ఈ మంత్రమును అఖండ జపము చేయవలెను. ఈ ద్విపద ప్రాతకాలమున చదువవలెను. శ్రీమాణిక జయమాణిక. శుభం. Subscribe and share my channel Sudarsana.